jumbled sentence and see soon flames ignited and soon అని చెప్పిండంటే అంత ముందుకు ఏదో చెప్పాలి కదా. సో ఇట్ కెనాట్ బి ద ఫస్ట్ వన్, గెట్స్ అవుట్. ఏ ఆప్షన్ gets out. And second one, men and women holding aloft flaming torches raised up and down the palace terraces. So torch పట్టుకొని men and women holding, maybe ఏదైనా కార్నివాల్ అయి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒలింపిక్స్ అయి ఉండొచ్చు, వీ డోంట్ నో వాట్ కాంటెక్స్ట్ దే ఆర్ టాకింగ్. బట్ సి దిస్ కుడ్ బి ద ఫస్ట్ వన్ బికాస్ వాళ్ళు టార్చ్ పట్టుకున్నారని చెప్పింది. అండ్ వెన్ ద ఫైర్ డ్రైడ్ అవుట్ అంటే ఫైర్ పుట్ అవుట్, సో ఫైర్ ఆగిపోయినప్పుడు అన్నాడు కాబట్టి అసలు ఫైర్ ఎక్కడుంది అనేది చెప్పలేదు కాబట్టి ఇట్ కెనాట్ బి, సి కెనాట్ బి ద ఫస్ట్ వన్. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఏ కెనాట్ బి ద ఫస్ట్ వన్, దీంట్లో ఫస్ట్ ఉండాలి, రైట్. సో బై దట్ సి బి ఇక్కడ దిస్ వన్ ఈజ్ సేయింగ్ సి షుడ్ బి ద లాస్ట్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ సేయింగ్ డి షుడ్ బి ద లాస్ట్ వన్, రైట్. సి షుడ్ బి ద లాస్ట్ వన్ అన్నప్పుడు వెన్ ద ఫైర్ డ్రైడ్ అవుట్, చూడండి టార్చర్స్ పట్టుకున్నారు, సూన్ ఫ్లేమ్స్ ఇగ్నైటెడ్, లూటర్స్ ఫాట్ ఆఫ్ ద హీట్ అంటే వాళ్ళు ఫైట్ చేసిండ్రు ఆ ఫైర్కి ఎదురుగా. ఫైనల్గా ఏమని చెప్పాలి, ఫైర్ డ్రైడ్ అవుట్ అని చెప్పాలి. సో సి షుడ్ బి ద లాస్ట్ వన్ అండ్ బి షుడ్ బి ద ఫస్ట్ వన్. విచ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఈజ్ సేయింగ్ దట్, రైట్. సో దిస్ షుడ్ బి ద లాస్ట్ వన్. నెక్స్ట్, yes, the next question, sir, fill in the blanks. Portia claims that even if she see, if you remember if class imaginary condition వచ్చినప్పుడు if she, if I, if any subject or any singular or plural or irrespective of that if తో వస్తే we will go with were. am I right or wrong? రైట్. దీనికి మనం ఫేమస్ ఎగ్జాంపుల్ ఇచ్చుకునేది ఏంటి, if I were a bird, if I were a bird I would fly అని చెప్తాం కదా. సి మనం బర్డ్ అవుతామా? నో, వీఆర్ హ్యూమన్స్, వీ కెనాట్ బికమ్ బర్డ్. బట్ ఇమాజినరీ కండిషన్లో ఒకవేళ నేను బర్డ్ అయితే అని అన్నప్పుడు ఐ పక్కన జనరల్గా వజ్ పెడతాం, బట్ పెట్టకుండా వర్రే పెట్టాలి బికాజ్ ఇట్స్ ద రూల్ ఆఫ్ ఇమాజినరీ కండిషన్. సో బై దట్ వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? ఫస్ట్ వన్, వర్. ఇందాక ఏం చెప్పినా, ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ I would fly. చూడండి, she would die. I would fly, she would die. So by that you need to understand this is imaginary condition, so only were is the answer. Next, as, right. Who should come here? If you remember degrees of comparison, as మధ్యలో only adjective one వస్తుంది. As plain as, she would die as plainగా చచ్చిపోవటం, no. Pure, yes. Clear as Diana, no. Real. సో ఇది కాంటెక్స్ట్గానే పోవాలి, లేకపోతే కుదరదు. సో ఏమంటాడు, షీ వుడ్ డై యాజ్ ప్యూర్ యాజ్ డయానా, అంటే డయానా ఎంత ప్యూర్గా అయితే ఏ ప్రాబ్లం లేకుండా చనిపోయిందో, ఇన్ ద సేమ్ వే షీ వుడ్ డై అని అంటున్నప్పుడు సో ప్యూర్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. బట్ కాంటెక్స్ట్ వెళ్ళకపోతే మాత్రం మీరు ఈ ఆన్సర్ పెట్టలేరు, అదర్వైజ్ విల్ గెట్ కన్ఫ్యూజ్. అన్నీ రైటే అనిపిస్తాయి కదా, అన్నీ కూడా ఎడ్జెక్టివ్స్ వన్నే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డయానా ఎంత ప్యూర్గా అయితే వితౌట్ ఎనీ కాంట్రవర్సీ చనిపోయిందో, షీ వాంటెడ్ టు డై ఇన్ ద సేమ్ మేనర్. సో ఇన్ దట్ ఆస్పెక్ట్ ప్యూర్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, షీ కెన్ ఓన్లీ బీ క్లెయిమ్డ్ ద మేనర్. సో ఎవరు ఉండాలి ఇక్కడ? ప్రెపోజిషన్ ఉండాలి. ఐఎమ్ ఐ రైట్ నౌ బికాస్ దిస్ ఈజ్ యువర్ నౌన్. సో ప్రెపోజిషన్ షుడ్ claimed through the manner, claimed it, claimed in the manner. What is the right answer? Through the manner? No. At the manner, in the manner, from the manner anam kada. In the manner antam kada, right? In the manner is nothing but in that particular situation lo, right? So in is the only option. Next, in the manner specified by her father's will, she has worry, no. Because has పక్కన వీతి రావాలా. షీ వర్రీస్ సౌండ్స్ గుడ్, కీప్ ఇట్ aside because she is థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. షీ విల్ వర్రీ, ఇది కూడా గ్రామటికల్గా రైటే, కీప్ ఇట్ aside. షీ వర్రీ V1 కాబట్టి షీ పక్కన పోదు. ఈ రెండు ఆప్షన్లో వీ నీడ్ టు చూస్, రైట్. విల్ వర్రీ అని చెప్పలేరు మీరు, ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ వుడ్ బి ఉంది. సో వుడ్ ఒకటే సెంటెన్స్లో ఒక చోట విల్, ఒక చోట దాట్స్ నాట్ పాసిబుల్. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? షీ వర్రీస్, ఆమె వరీస్ అని ఎందుకన్నాడు? సింపుల్ ప్రజెంట్లో షీ వరీస్ దాట్
Nobody would be able to crack. See, this is an idiomatic expression. The cascade test అంటారు. The cascade test is nothing but litmus test అంటాం కదా. Very difficult test, very difficult problem అంటాం. This is an idiomatic expression. ఎప్పుడు కూడా దానే ఉంటుంది, ఎనీ అదర్ ఆర్టికల్ రాదు. సో బై దట్ దిస్ ఆప్షన్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద. వన్ యాన్ ఏ అసలే కాదు, ఏ యాన్ అసలే కాదు, వన్ కూడా కాదు, వన్ క్యాస్కెట్ టెస్ట్ అనము. ద క్యాస్కెట్ టెస్ట్, దిస్ ఈజ్ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, ఇట్ ఈజ్ కన్వే అనొచ్చా? సి అనలేం. ఎందుకు? ఈజ్, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, వీటి పక్కన V1 ప్లస్ ING ఈజ్ ఓకే ఆర్ V3 ఈజ్ ఓకే, బట్ V1 నెవర్ కమ్స్ విత్ యామ్ ఈజ్ ఆర్. సో బై దట్ కన్వే V1 కదా, కన్వే కన్వేడ్. సో బై దట్ ఇది ఎర్రర్ ఉంది అంటే అర్థం ఏంటి? ఇంప్రూవ్మెంట్ కావాలా. సెకండ్ ఆప్షన్ గోస్ అవుట్. ఇట్ హ్యాస్ బీన్ కన్వేడ్ అనొచ్చా? ఎస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నట్టు. ఇట్ హ్యాస్ బీన్ కన్వేడ్ బై ఉంది కాబట్టి ఇది ప్యాసివ్, అది గుర్తుపెట్టుకోండి. బై నౌ దట్ దే ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ పార్కింగ్ స్టిక్కర్స్. పార్కింగ్కి స్టిక్కర్స్ కావాలనే విషయం వాళ్ళకి కన్వే చేసిండ్రు. ఎప్పుడు? నౌ ఈజ్ ద క్లూ వర్డ్ ఫర్ విచ్ టెన్స్? ప్రజెంట్. పర్ఫెక్ట్. సో బై దట్ ఇట్ హ్యాస్ బీన్ కన్వేడ్, అబ్సల్యూట్లీ రైట్. ఇట్ విల్ బీ కన్వేడ్ అంటే ఫ్యూచర్ అన్నప్పుడు నౌ ఉండదు, సో ఇట్ కెనాట్ బి ద రైట్ ఆన్సర్. ఇట్ ఈజ్ కన్వేడ్ అంటే అర్థం ఏంటి? సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ వెన్ డు వి యూజ్ సింపుల్ ప్రజెంట్? ఫర్ రెగ్యులర్ యాక్షన్ మీన్స్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ప్రతిరోజు రావాలా. ఇన్ ద సేమ్ వే ప్రతిరోజు వాళ్ళకి కన్వే చేయాలా. ఇట్స్ నాట్ కరెక్ట్. సింపుల్ ప్రతిసారి అట్లనే కన్వే చేస్తారా? సో టెక్నికల్లీ ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్. వాట్ ఈస్ ద రైట్ ఆప్షన్? సో గ్రామటికల్లీ ఓన్లీ వన్ గోస్ దేర్, కాంటెక్స్చువల్గా, గ్రామటికల్గా. నెక్స్ట్, repudiate. What is the meaning of repudiate? Repudiate is nothing but reject is nothing but renounce అంటే వదిలిపెట్టడమే, రిజెక్ట్ చేయటం. శాంక్షన్ అంటే ప్రొవైడ్ చేయటం, రైట్. ఎన్ఫోర్స్ అంటే ఫోర్స్ చేయటం. రిగ్రెట్ అంటే ఫీలింగ్ సాడ్. మనం ఏదైనా తప్పు చేసి ఆ తప్పుని పశ్చాత్తాపపడటం అంటారు కదా, రిగ్రెట్ ఆర్ రిపెంట్. దిస్ ఈజ్ ద ఆన్సర్. బట్ ఆన్సర్ ఏంటి? రినౌన్స్ అంటే అర్థం ఏంటి? సాక్రిఫైస్ ఆర్ రిజెక్ట్. ఏదైనా దేన్నైనా వదిలిపెట్టడాన్ని రిజెక్ట్ అంట, రైట్. నెక్స్ట్, అకామిడేషన్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ వర్డ్స్, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ACC ఉండాలి, MM కూడా ఉండాలి, MM అండ్ CC. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. దీంట్లో C ఈజ్ మిస్సింగ్, దీంట్లో M ఈజ్ మిస్సింగ్, దీంట్లో C ఈజ్ మిస్సింగ్. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సివియర్కి యాంటోనిమ్ అడుగుతున్నాడు. సివియర్ ప్రాబ్లం అంటే ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం ఏమనాలా, రైట్. నాట్ సివియర్ కదా, నాట్ సీరియస్ అంటే మైల్డ్ ఈజ్ ద రైట్ యాంటోనిమ్. బట్ లెట్ us లుక్ ఎట్ మెటిక్యులస్ అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేయటాన్ని మెటిక్యులస్ అంటాం. మొరోస్ అంటే ఇల్ టెంపర్డ్, మంచి బిహేవియర్ లేకపోవటాన్ని మొరోస్ అంటాం. దట్ బాయ్ ఈజ్ మొరోస్ అన్నారంటే ఇల్ టెంపర్డ్, తొందర కోపం వస్తుంది అని అర్థం. మీడియోకర్, మీడ్ అంటేనే మధ్యలో అని అర్థం. మీడియోకర్ అంటే అర్థం ఏంటి? ఆర్డినరీ. ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి పోయి యూ జస్ట్ ఆర్డర్డ్ ఏ బిర్యానీ చాలా మామూలుగా ఉంది. సో సంబడి ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ఏమని హబీజ్ బిర్యానీ అంటే ఏం చెప్తారు? ఇట్స్ మీడియోకర్ అంటే అర్థం ఏంటి? ఆర్డినరీగా ఉంది, మధ్యలో ఉంది అన్నట్టు. అటు సూపర్గా లేదు, ఇటు వర్స్ట్గా లేదు, మధ్యలో అంటే మీడ్. అందుకనే మీడియేటర్, మీడ్ అంటేనే మిడిల్, ఆ సౌండ్ వచ్చిందంటేనే మధ్యలో అన్నట్టు. సో ఆన్సర్ ఏంటి? మైల్డ్. నెక్స్ట్, వన్ హూ హెల్ప్స్ ఎ పర్సన్ ఇన్ నీడ్. ఇది రీసెంట్గా కూడా 2-3 పేపర్స్ బ్యాక్ వచ్చినట్టుంది. వాట్ వి కాల్? సమరిటాన్ ఆర్ బెన్ఫాక్టర్, రెండు అంటారు, బట్ బెన్ఫాక్టర్ ఇవ్వాలి. మెర్సినరీ అంటే మనీ మైండెడ్, వీడు హెల్ప్ చేయడు, ఆల్వేస్ మనీ గురించి ఆలోచిస్తాడు, మనీ మైండెడ్. కొలాబరేటర్ అంటే తెలుసు కదా, కోఆపరేట్ చేస్తాడు. ఇప్పుడు కొలాబరేటర్స్ ఎట్లుంటారంటే, మీకు ఒక లాంగ్వేజ్ రాదు, ఒకరితో మాట్లాడాలి, యూ హ్యావ్ టు స్పీక్ విత్ ఎ ఫ్రెంచ్ పర్సన్, యూ డోంట్ నో ఫ్రెంచ్, బట్ అప్పుడు మధ్యలో ఒకటి కొలాబరేటర్ ఉంటే మన లాంగ్వేజ్ని అటు ఇటు పెడతారు, దాన్ని మీడియేటర్, సౌండ్స్ లైక్ మీడియేటర్. సో ఇట్స్ నాట్ ద. వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, వెరీ ఎక్స్పీరియన్స్డ్
వాళ్ళని వెటరన్ అంటాం. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? సమరిటన్. నెక్స్ట్, ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వాజ్ dash at the watchman for letting in a stranger. Imagine that you are the owner of the house and మీ వాచ్మెన్ ఏం చేసిన ఒక స్ట్రేంజర్ని లోపలికి రానిచ్చిండు. వాట్ కుడ్ బి యువర్ పాసిబుల్ ఎమోషన్ దేర్? మీ ఎమోషన్ ఏంటి? యాజ్ అన్ ఓనర్గా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆనందంగా ఫీల్ అవుతారా? మీరు వాచ్మెన్ ఎందుకు పెట్టుకుర్రు? వాచ్మెన్ ఈజ్ సమ్వన్ హూ హ్యాస్ టు కీప్ ద స్ట్రేంజర్స్ అవే ఫ్రమ్ ద హౌస్. సో అప్పుడు మీకు కోపం వస్తుందా? ఇంపేషెంట్? నో. ఇంపేషెంట్ మీన్స్ లూజింగ్ యువర్ పేషెన్స్. Indignant means extremely anger, extremely annoyed. So this is the right option. Indifferent ante meer pattichukoru aa vishayanni? No. Right? What is the right answer? Indignant is the right answer. Indulgent ante artham ఏంటి తెలుసా? ఈజీ గోయింగ్. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారు, పెద్ద స్ట్రిక్ట్గా ఉంటారు, ఈజీగా ఉంటారు, వాళ్ళని ఇంటెలిజెంట్ పేరెంట్స్ అంటారు. ఇంటెలిజెంట్ పేరెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఈజీ గోయింగ్. బట్ ఇక్కడ ఈయన ఈజీ గోయింగ్ కాదు. ఎట్లా? ఇండిగ్నెంట్. ఎందుకు? బికాస్ హీ వాచ్మెన్ ఏం చేసిండు? హీ జస్ట్ అలౌడ్ ఎ స్ట్రేంజర్ ఇన్ టు ద హౌస్. రైట్? నెక్స్ట్, సి దిస్ ఈజ్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్. కీప్ ద వూల్ఫ్ తెలుగులో సేమ్ ఉంది మనకి. నా కడుపులో నక్కలు పరిగెడుతున్నాయి అంటాం కదా, నక్కలు, తోడేళ్ళు ఆర్ పిల్లులు ఏవో అంటారు, మరి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి. కొంతమంది ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. సో కీప్ ద వూల్ఫ్ ఫ్రమ్ ద డోర్ అంటే డోర్కి దూరంగా పెట్టాలి, అంటే కడుపులో అవి ఉండొద్దని. అవి ఉండొద్దంటే అర్థం ఏంటి? అవాయిడ్ స్టార్వేషన్. మనం తింటే అవి ఉండవు కదా. సో బై దట్ అవాయిడ్ స్టార్వేషన్ ఇస్ ద రైట్ ఆప్షన్. సి ఎక్స్ట్రీమ్ పావర్టీ మేడ్ ద పువర్ ఉమెన్ వండర్ హౌ లాంగ్. రైట్? ఎంతవరకు నేను పావర్టీ కదా, ఎంతవరకు నేను అవాయిడ్ చేయగలుగుతాయి స్టార్వేషన్ని అని పాపం ఆలోచిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, సుప్రియా ఆస్డ్ కిరణ్, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సుప్రియా సబ్జెక్ట్, ఆస్డ్ ఓకే, కిరణ్ దట్ ఈజ్ ఆల్సో ఓకే, నో ఎర్రర్. దట్ వేర్ ఈ రెండు వాడచ్చు ఒకటేసారి? నో. By looking at asked, you need to understand this is an interrogative sentence. Interrogative sentence lo we remove these punctuation marks and we use the same WH word as conjunction. Avuna kada? Yes or no? That eppudu vaadtam manam? That assertive sentence ki vaadtam. That should be used for assertive sentence, and where should be ante WH word should be used with interrogative sentence kada. So appudu that ikkada undaddu. That should not be here. రైట్? సో దట్ షుడ్ బి రిమూవ్డ్. అండ్ ఇక హ్యాడ్ కూడా ఇటువైపు పోవాలి, అండ్ హర్ మదర్ ఇటు రావాలి. సుప్రియా ఆస్డ్ కిరణ్ వేర్ హర్ మదర్ హ్యాడ్ గాన్ అని ఉండాలి కదా, బికాస్ దట్స్ నాట్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా ఇక్కడ? నో. సో బై దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్స్ నాట్ ఏ క్వశ్చన్. సో ఓన్లీ దట్ ఉండకూడదు. వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్? prudent. Prudent means judicious. Judicious, but they are asking antonym. Prudent is nothing but mana easy language చెప్పాలంటే wise. చాలా తెలివిగా ఆలోచించేవాడిని హీజ్ ఎ ప్రూడెంట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే హీజ్ ఎ వైజ్ మ్యాన్ అన్నట్టు. సో ప్రుడెంట్గా, జుడిషియస్ అన్నా వైజ్ అన్నట్టే. ప్రాక్టికల్గా నువ్వు ఆలోచిస్తున్నావు అన్నా మంచిగా ఆలోచిస్తున్నట్టే. టాక్ట్ఫుల్ అంటేనే, టాక్ట్ అంటేనే క్లెవర్, ప్లానింగ్. విత్ ప్లానింగ్ ఆలోచిస్తున్నావు అంటే యు ఆర్ వెరీ గుడ్. బట్ దీనికి ఏం కావాలి? ఆపోజిట్ కావాలి. ఆపోజిట్ ఈజ్ ఇండిస్క్రీట్. ఇన్డిస్క్రీట్ అంటే అర్థం ఏంటి తెలుసా? అన్వైజ్ అని అర్థం. ఇండిస్క్రీట్. మీరు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు లేదా ఏదైనా టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు దెర్ విల్ బి ఎ వార్నింగ్, ఒక స్టాచ్యువరీ వార్నింగ్ వస్తుంది. ఏమొస్తుంది? వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈజ్ అలౌడ్ అని వస్తుంది. రైట్? తెలుగులో అయితే వ్యూవర్స్ డిస్క్రిషన్. వ్యూవర్స్ అంటే ఏమంటాం తెలుగులో? ప్రేక్షకుల విచక్షణ జ్ఞానం అని అంటాం. ఇప్పుడు అది ఎందుకు వస్తుంది తెలుసా? మీరు ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ యానిమల్ ప్లానెట్ ఆర్ డిస్కవరీ ఛానల్లో చూస్తున్నప్పుడు యానిమల్ ప్లానెట్లో ఒక టైగర్ కిల్లింగ్ ఏ డియర్ ఉంటుంది కదా. సో అక్కడ రక్తం అవన్నీ కనపడతాయి. కాబట్టి ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళు, టెలికాస్ట్ చేసిన వాళ్ళు ముందే ఒక వార్నింగ్ ఇస్తారు. ఇది చూడాలా వద్దా, ఇట్స్ అప్ టు యువర్ డిస్క్రిమినేషన్. అంటే మీరే విచక్షణతోనే ఆలోచించుకొని చేయండి. అంతేగాని తర్వాత నేను అది చూసి బాధపడ్డా అని మా మీద కేసు వేయద్దు అని చెప్పడానికి ఇట్లా వార్నింగ్ వస్తుంది. మీరు ఎవరు టీవీ చూడరా ఏంటి? రెగ్యులర్గా వస్తుంది.
రైట్. సార్ మేము టైటిల్ చూడడం ఓన్లీ ఆ ఎపిసోడే చూస్తామంటే కుదరదు. సో యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీవేర్. సో డిస్క్రీట్ మీన్స్ తెలివిగా ఆలోచించటం, ఇండిస్క్రీట్ మీన్స్ అన్వైజ్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి. ఇట్ వాజ్, కెన్ ఐ స్టార్ట్ విత్ ఏ? నో. హీ మూవ్డ్, హీ, కెన్ ఐ స్టార్ట్ విత్ హీ విచ్ ఇస్ ద ప్రొనౌన్? సో బీ కెనాట్ బి ద రైట్ ఆప్షన్, బట్ బీ ఇవ్వలే. రెండిట్లో వాళ్ళు డీనే ఇచ్చారు. డీ చూడండి. మిస్టర్ ఆలివర్ నౌన్తో స్టార్ట్ చేయొచ్చా? ఎస్, యూ కెనాట్ స్టార్ట్ విత్ ఎ ప్రొనౌన్. సో మిస్టర్ ఆలివర్ ద స్కూల్ టీచర్ సా ఏ లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్ వీపింగ్ సౌండ్లెస్లీ. రైట్, లోన్లీ బాయ్ సిట్టింగ్ ఆన్ ఎ రాక్. సో నెక్స్ట్, హీ ఫెల్ట్ యాంగ్రీ. ఎందుకు యాంగ్రీ అనేది చెప్పలేదు కాబట్టి ఇట్స్ నాట్ బి అన్నారు, డిఏ అన్నారు కదా. డిఏ చదవండి. ఇట్ వాజ్ వెరీ అన్యూజువల్ యాజ్ బాయ్స్ వర్ నాట్ సపోజ్డ్ టు బి అవుట్ ఆఫ్ ద స్కూల్ ఎట్ దిస్ లేట్ అవర్. దిస్ కెన్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకు? అబ్బాయి ఎక్కడున్నాడు? స్కూల్ బయట ఉన్నాడు కదా, సిట్టింగ్ ఆన్ ఎ రాక్. రైట్. సో అది ఇట్ వాజ్ వెరీ అన్యూజువల్. స్కూల్ టైంలో స్కూల్ బయట ఉండటం ఏంటి కదా. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ హిజ్ యాంగర్. ఇక్కడ హీ ఎవరు? ఆలివర్. సో ఫస్ట్ చూడండి, ఆలివర్ హీ సా ఎ బాయ్ అండ్ హీ ఫెల్ట్ దట్ అన్యూజువల్. ఈ టైంలో వీడు బయట ఉన్నాడు ఏంటని అనుకున్నాడు. అండ్ హీ ఫెల్ట్ యాంగ్రీ బికాస్ ఆఫ్ దాట్. సో ఐ కెన్ సే సి, డి కమ్స్ ఫస్ట్, ఏ కమ్స్ నెక్స్ట్. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ హిజ్ యాంగర్. ఎందుకు ఈయన బయట ఎందుకు ఉన్నాడు ఈ పిల్లాడు అని కోపం వచ్చింది. సో వాట్ కుడ్ బి ద రైట్ ఆప్షన్? డిఏసిబి. డిఏసిబి ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ద వరల్డ్స్ అగ్రికల్చరల్ ల్యాండ్. సార్ ల్యాండ్ సింగులర్ ఆర్ ప్లూరల్ అండి? సింగులర్. మరి వాట్ ఈజ్ ఆర్ డూయింగ్ హియర్? రైట్. సో బై దట్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నీడెడ్. సో ల్యాండ్ ఈజ్ in pressure. Land is in pressure or under pressure? Under pressure, right. At pressure, no. Under pressure, right. Under pressure, two comes with V1, to raise more and more crops. To raise crops inka beragala. So raising more and more crops antava? No, it's ridiculous. So what is the right option? First option. Next, lament. See, since 6th class you might have studied so many poems. చాలా పోయమ్స్ చదివి ఉంటారు. పోయమ్స్లో పోయెట్లు ఎన్వైరన్మెంట్ గురించో, డిఫారెస్టేషన్ గురించో, చైల్డ్ మ్యారేజ్ల గురించో, లేకపోతే చైల్డ్ లేబర్ గురించో ఆ పోయం రాసినప్పుడు చాలాసార్లు మీరు ఇది ఇన్ దిస్ పోయం ద పోయెట్ లామెంట్స్ అని సార్ 6th నుంచి మీరు చాలాసార్లు వచ్చి ఉంటుంది ఈ పదం. లామెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సాడ్నెస్. నీ బాధని వ్యక్తపరచటాన్ని ఏమంటారు? లామెంటింగ్ అంటాం. లామెంట్. సో సిననిమ్ బాధ ఎక్కడుంది? మౌన్ మీన్స్ ఎవరైనా చనిపోతే సంతాపం చెప్పటం, బాధపడటం కదా. మౌన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. టార్మెంట్ మీన్స్ టార్చర్. ఎఫ్లిక్ట్ అన్నా టార్చరే. డిస్ట్రెస్ అన్నా కూడా డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ అన్న మీనింగ్ ఉంది. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? టార్మెంట్ మీన్స్ టార్చర్, ఎఫ్లిక్ట్ మీన్స్ టార్చర్. సో ఇవి రెండు సినోనిమ్స్ కాబట్టి రైట్, ఇవి రెండు ఎలిమినేట్ చేయండి. అండ్ డిస్ట్రెస్ మీన్స్ డిసప్పాయింట్మెంట్ కాబట్టి దిస్ ఇస్ నాట్ ద రైట్ ఆప్షన్. మౌన్ మీన్స్ సాడ్నెస్. సో మౌన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, యూ విల్ ఈదర్ బి టేకెన్ ప్రిజనర్ ఆర్ షాట్ బై ద ఎనిమీ. యాక్టివ్ ఫామ్ అడుగుతున్నారు, యాక్టివ్ ఫామ్. సో దిస్ ఈజ్ బై లుకింగ్ ఎట్ బై యూ కెన్ సే సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్లో ఉంది. సో యాక్టివ్లో రాయాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి? ఎనిమి ముందు రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, విల్ బి V3 వచ్చిందంటే ఆన్సర్ ఏంటి? విల్ V1 షుడ్ కమ్ బికాస్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది కాబట్టి. సో ద ఎనిమీ విల్ V1 రావాలి. ఎక్కడుంది? ద ఎనిమీ విల్ బి రావచ్చా? నో. The enemy will either take, yes, it can be the right answer, keep it aside. The enemy would racha, you are not supposed to change the tense in voice. Voice lo tense change. The enemy either takes ante you are again going with simple present idi. Simple present kada, V1 plus SRES unte sun rises in the east. So will V1 is the right option, second option. Next,
I was frustrated at not being able to డిపోజ్ అంటావా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో ఇక్కడ బ్లాంక్ పక్కన ఎప్పుడైతే ఆఫ్ ఉందో ఆఫ్ ఎవరితో వస్తుందో చూడాలి. డీల్ ఆల్వేస్ కమ్స్ విత్, సో ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్. డివైడ్ అంటే ల్యాక్ కాబట్టి దీని పక్కన ఆఫ్ రావచ్చు. డిస్పోజ్ అన్నా కూడా ఆఫే. డిస్పోజ్ అంటే టు లీవ్ ఆర్ టు రిజెక్ట్ ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్నట్టు, గెట్ రిడ్ ఆఫ్. ఐ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఎట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు డాష్ ఆఫ్ మై ఓల్డ్ కార్. నా ఓల్డ్ కార్ ల్యాక్ ఆఫ్ మై ఓల్డ్ కారా, లేకపోతే ఓల్డ్ కార్ని వదిలించుకోవాలనుకుంటున్నాడా? సో డిస్పోజ్ మీన్స్ అదే డిస్పోజల్ బాటిల్ అంటాం. అంటే తాగిన తర్వాత ఆ బాటిల్ ఏం చేస్తాం? వీ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, పడేస్తాం కదా. సో ఓల్డ్ కార్ కాబట్టి యూ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్. సో గెట్ రిడ్ ఆఫ్ అన్న మీనింగ్ రావాలి కాబట్టి డిస్పోజ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. విచ్ ఇస్ ఆప్షన్? డిస్పోజ్. డిస్పోజల్ బాటిల్ గుర్తొస్తే వచ్చేస్తుంది. సోల్ రైట్ టు మేక్ అండ్ సెల్. తయారు చేయటానికైనా సెల్ చేయటానికైనా ఒక ఇన్వెన్షన్. ప్రతి ఇన్వెన్షన్ని తయారు చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరర్ ఏం తీసుకుంటాడండి? పేటెంట్ రైట్స్ తీసుకుంటాడు. డూ యూ నో ఈ వర్డ్ చాలా కామన్, పేటెంట్ రైట్స్. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, యాపిల్ ఫోన్కి వెనక యాపిల్ సింబల్ ఉంటుంది, రైట్? అంటే ఇట్లా కెమెరా ఎక్కడ రావాలో అక్కడ ఒక ఇది ఉంటుంది. నేను ఇఫ్ ఐ బికేమ్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫోన్స్, కెన్ ఐ కాపీ యాపిల్ స్టైల్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి నేను ఆరెంజ్ అని ఒకటి పెట్టి రిలీజ్ చేయొచ్చా మార్కెట్లోకి? నో, ఐ కెనాట్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ద రైట్ లేదు. ఈ రైట్ ఎవరికి ఉంది? యాపిల్ వాళ్ళకే ఉంది. శాంసంగ్ వాళ్ళకి శాంసంగ్ డిజైన్, అట్లా ప్రతి కంపెనీకి వాళ్ళ రైట్ ఉంటుంది. సో బై దట్ అట్లా రైట్ ఉండటాన్ని ఏమంటాం? పేటెంట్ రైట్స్ అంటారు. వాట్ వి కాల్ ఇట్? పేటెంట్ రైట్స్. ఇట్స్ నాట్ ఇన్హెరిటెన్స్ కాదు. ఇన్హెరిటెన్స్ అంటే వంశపార్యపర్యంగా నీకు డబ్బులు రావటాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. హెయిర్లూమ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ గేవ్ యూ సంథింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ టు యూ, అప్పుడు అది హెయిర్లూమ్. అంటే నీ ప్రీవియస్ జనరేషన్ ఏదైనా వాల్యుబుల్ థింగ్ మీకు ఇవ్వటాన్ని హెయిర్లూమ్ అంటారు, రైట్? నెక్స్ట్ కాపీరైట్ కాదు. కాపీరైట్ అంటే యూ కెన్ కాపీ ఇట్ బట్ యూ కెనాట్ సెల్ ఇట్. ఇప్పుడు మనం తమిళ్లో ఒక సినిమా హిట్ అయితే దాన్ని మనం తెలుగులో రీమేక్ చేస్తాం. రీమేక్ చేసేటప్పుడు నీకు కాపీ రైట్ మాత్రమే ఇస్తారు. నువ్వు రీమేక్ చేయొచ్చు కానీ నువ్వు అమ్మలేవు దాన్ని. ఆ సినిమాని నువ్వు అమ్మాలంటే మళ్ళీ వాళ్ళ పర్మిషన్. దట్ ఈస్ పేటెంట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాపీ రైట్ అండ్ పేటెంట్. నెక్స్ట్, హ్యావ్ దే అనౌన్స్ ద వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ అన్నాడు. సి హ్యావ్, బై లుకింగ్ ఎట్ హ్యావ్ అండ్ V3 యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్, రైట్? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నప్పుడు సి ప్యాసివ్ అడిగాడు కాబట్టి ద వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ ఇటువైపు రావాలి. క్రికెట్ టీమ్ సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్. సో హ్యాజ్ షుడ్ కమ్. హ్యాజ్ ద వరల్డ్ కప్ క్రికెట్ టీమ్, రైట్ అని రావాలి కదా. సో విచ్ ఈస్ ద రైట్ ఆప్షన్? విచ్ ఆప్షన్? హ్యాస్ ద వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ బీన్ అనౌన్స్డ్ అనొచ్చా? ఎస్. హ్యాస్ ద వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ బీయింగ్? నో. హ్యావ్ అనలేవు, ఎందుకు? టీమ్ సింగులర్, హ్యావ్ కెనాట్ గో దర్. అగైన్ టీమ్ సింగులర్, హ్యావ్ కెనాట్ గో దర్. సో వాట్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. దీని లాజిక్ చూడండి. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అని వస్తే హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 రావాలి. దిస్ ఇస్ ద లాజిక్. సో బీన్ ఉంది కాబట్టి దిస్ వన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ బీయింగ్ ఉంది, ఇక్కడ హ్యావ్ వచ్చింది, సో ఇట్స్ నాట్ ఇక్కడ హ్యావ్ వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్, ద అంబిషియస్ ప్రాజెక్ట్ టు ఇంపార్ట్ ఫ్రీ బుక్స్ టు సెల్ ద స్టూడెంట్స్ ఎండెడ్ ఇన్ స్మోక్. ఇక్కడ దిస్ షుడ్ బి బోల్డెడ్. ఇది బోల్డ్ చేయాలా? బోల్డ్ చేయలేదు. అండర్లైన్ ఇడియం అన్నాడు కానీ అండర్లైన్ మిస్ అయింది. సో ఎండెడ్ ఇన్ స్మోక్. ఎండెడ్ ఇన్ స్మోక్ తెలుగులో కూడా ఏముంది తెలుసా? బూడిద పాలైంది అంటాం కదా. నా ప్రయత్నం బూడిద పాలైంది అంటాం. ఎండెడ్ ఇన్ స్మోకింగ్ దెర్ ఇస్ నో రిజల్ట్. సో ఈల్డెడ్ నో రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆప్షన్. రిజల్ట్ లేదు, ఫలితం లేకుండా పోయింది అని. నెక్స్ట్, ఆన్ ద వే హీ వాజ్ బిటెడ్. హీ వాజ్ బయటకి V3 ఏంటండి? బయట బిట్టెన్ కదా. V3 ఏంటి దీనికి?
bitten, right? So on the way he was పక్కన v1 plus ing is okay, v3 is okay. What we need is v3 here. Bite is v1, bit is v2 and bitten is v3. Am I right or wrong? So ఇక్కడ he was biting అని మీరు పెట్టలేరు, ఎందుకంటే ఆయనే స్నేక్ని కొరుకుతున్నాడా, ఆయననే స్నేక్ బైట్ చేసిందా? సో హీఈస్ నాట్ యువర్ సబ్జెక్ట్, హీఈస్ యువర్ ఆబ్జెక్ట్. అంటే సెంటెన్స్ షుడ్ బీ ఇన్ passive voice. In passive voice we use only v3. So by that answer is ikkada bitten unte right answer. So second portion has the error. Next, select the correctly spelled. Particular spelling ida? No. PR? No. What is the right answer? It's a very common word kada, particular ga. Particular అనేది చాలా ఫ్రీక్వెంట్గా మనం వినే వర్డే కదా, ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ వర్డ్ ఏం కాదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్, రైట్? ఎనీ డౌట్స్? Thanks for the participation.